ఈ వీడియోలో 2025లోని ముఖ్యమైన దినోత్సవాలు మరియు థీమ్స్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేను ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జనవరి 12. స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. వీరు రామకృష్ణ మిషన్ను 1897లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ను దేశబంధు అని కూడా పిలుస్తారు. సుభాష్ చంద్రబోస్ 1938లో గుజరాత్లోని హరిపురా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మరియు 1939లో మధ్యప్రదేశ్లోని త్రిపురి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. 1938లో హరిపురా ఐఎన్సి సమావేశానికి ఏకగ్రీవంగా మరియు 1939లో గాంధీ మద్దతుతో పోటీకి దిగిన పట్టాభి సీతారామయ్యను ఓడించి ఐఎన్సి అధ్యక్షుడయ్యాడు. మహాత్మా గాంధీతో విభేదించి 1939 ఏప్రిల్లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1939 జూన్లో ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన రాజకీయ పార్టీ ఏది అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఫార్వర్డ్ బ్లాక్. సుభాష్ చంద్రబోస్ జై హింద్, ఢిల్లీ చెలో, నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను వంటి నినాదాల్ని ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఆత్మకథ పేరు అన్ ఇండియన్ పిలిగ్రిమ్. ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ బాలికా దినోత్సవం లేదా నేషనల్ గర్ల్ చైల్డ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జనవరి 24. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. జాతీయ బాలికా దినోత్సవం 2025 థీమ్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహిస్తారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్ ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం లేదా 15th నేషనల్ ఓటర్స్ డేను 2025 జనవరి 25న ఘనంగా నిర్వహించారు. మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25న నిర్వహించారు. జాతీయ పర్యాటక దినోత్సవం లేదా నేషనల్ టూరిజం డేను ప్రతి సంవత్సరం జనవరి 25న నిర్వహిస్తారు. జాతీయ పర్యాటక దినోత్సవం 2025 థీమ్ టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహిస్తారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 2025 థీమ్ కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 2.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న నిర్వహిస్తారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2025 థీమ్ ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చిత్తడి నేలలపై జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్నే రామ్సర్ ఒప్పందం లేదా రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ప్రస్తుతం భారత్లోని రామ్సర్ సైట్ల సంఖ్య 91. ఆసియాలోనే అత్యధిక రామ్సర్ సైట్లు గల దేశం భారత్. అత్యధిక రామ్సర్ సైట్లు గల రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 20 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అత్యధిక రామ్సర్ సైట్లు గల రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 10 రామ్సర్ సైట్లు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్. అతి చిన్న రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లేదా వరల్డ్ క్యాన్సర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 4. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ యునైటెడ్ బై యూనిక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిబ్రవరి 10. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం 2025 థీమ్ పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ప్రపంచ రేడియో దినోత్సవం లేదా వరల్డ్ రేడియో డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహిస్తారు. ప్రపంచ రేడియో దినోత్సవం 2025 థీమ్ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 3. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహిస్తారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 థీమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అటవీ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 21. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహిస్తారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2025 థీమ్ అడవులు మరియు ఆహారం లేదా ఫారెస్ట్ అండ్ ఫుడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ నీటి దినోత్సవం లేదా వరల్డ్ వాటర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 22. ప్రపంచ నీటి దినోత్సవం లేదా వరల్డ్ వాటర్ డేను ప్రతి సంవత్సరం మార్చి 22న నిర్వహిస్తారు. మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని 1993లో నిర్వహించారు. ప్రపంచ నీటి దినోత్సవం 2025 థీమ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 23. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహిస్తారు. ప్రపంచ వాతావరణ దినోత్సవం 2025 థీమ్ క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం లేదా వరల్డ్ టీబీ డేను ప్రతి సంవత్సరం మార్చి 24న నిర్వహిస్తారు. జర్మన్ శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ 1882 మార్చి 24న క్షయవ్యాధికి కారణమైన మైకోబాక్టీరియం ట్యూబరిక్లోసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవంగా జరుపుకుంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేదా వరల్డ్ హెల్త్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 థీమ్ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్థాపించబడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 7. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియోసస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం లేదా వరల్డ్ హెరిటేజ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం 2025 థీమ్ హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 ఇయర్స్ ఆఫ్ ICOMOS యాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ధరిత్రి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 22. ధరిత్రి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. ధరిత్రి దినోత్సవం 2025 థీమ్ మన శక్తి మన గ్రహం లేదా అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీని ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మే 22. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న నిర్వహిస్తారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 థీమ్ హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం లేదా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు.